పల్లె పిలుపు చలో ఆంధ్ర న్యూస్కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశములు ఏమంటే, ఫారిన్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని ఇండియాలో ఎఫ్ఎంసీజీ పాస్ అయ్యి హౌస్ సర్జన్ కూడా పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థులకు నేడు రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు పెట్టకపోవడము చాలా బాధాకరమైన విషయమని మేధావి వర్గము వాపోతూ ఉన్నారు. లక్షల కొద్దీ వ్యయం చేసి అక్కడ చదువుకొని వచ్చిన విద్యార్థులకు ఇక్కడ ఎలాంటి భవిష్యత్తు లేకుండా చేస్తున్నటువంటి రిజిస్ట్రార్ ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీ వారు, అమరావతి వారు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము చాలా బాధాకరం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా చాలా అర్జీలు ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడము చాలా వారి యొక్క భవిష్యత్తును గాఢాంధకారంలో నెట్టివేస్తోంది. కాబట్టి విద్యార్థులకు న్యాయం చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలుపెట్టినట్టుగా తగు చర్యలు తీసుకొనవలసినదిగా విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. ఈ యొక్క ఎంబీబీఎస్ ఫారిన్లో చదివినటువంటి విద్యార్థులకు కూడా మెడికల్ ఆఫీసర్స్గా ఉద్యోగ నియామకాలు చేయాలని వారు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఫారిన్లో విద్యాభ్యాసము చాలా గొప్పగా ఉంటుంది. వారి యొక్క విజ్ఞానం కూడా మన దేశానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని వైద్య విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని వారు కోరుకుంటూ ఉన్నారు. ఇప్పటికీ ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయక దాదాపు 1 సంవత్సరం పైన అయినదని విద్యార్థులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి యొక్క సమయాన్ని వ్యర్థం కాకుండా సమాజానికి ఉపయోగపడేటట్లుగా చేస్తారని